హాయ్ అండి. వెల్కమ్ టు రాయలసీమ రుచులు బై అపర్ణ. ఇవాల్టి వీడియోలో అయితే పర్ఫెక్ట్ కొలతలతో రాగి దోశను ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, ఇంకా షుగరు ఇలాంటివి ఉండే వాళ్ళకైతే నార్మల్ దోశ కంటే కూడా ఇలా రాగులతో దోశ చేసుకోండి. చాలా హెల్దీ అనమాట. ఇప్పటి కాలం పిల్లలైతే రాగి సంగటి అయితే సరిగ్గా తినరు కదండి. అలాంటి వాళ్ళకు ఇలా రాగులతో దోశ అలవాటు చేయండి. చాలా ఇష్టంగా తింటారు. ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా రాగులతో దోశల్ని ఎలా వేసుకోవాలో చూసేద్దాం పదండి. దోశ కోసం ముందుగా రాగుల్ని నానబెట్టుకోండి. ఇక్కడ నేనైతే 3 కప్పుల రాగులు తీసుకుంటున్నానమాట. 3 కప్పుల రాగులకైతే 1 కప్పు మినపప్పు తీసుకున్నానండి. నేనైతే పొట్టు మినపప్పు తీసుకున్నానమాట. పొట్టు మినపప్పులో కొద్దిగా ఎక్కువగా జిగురు ఉంటుంది కాబట్టి 3 కప్పులు రాగులైతే తీసుకున్నాను. ఒకవేళ మీరు నార్మల్ మినపప్పు తీసుకుంటే గనక 2 కప్పులు తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు అందులోనే కొద్దిగా పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మెంతులు, అలాగే 1 గుప్పెడు సగ్గుబియ్యం వేసేసుకొని మొత్తం రాగులు ఇంకా మినపప్పునన్నింటినీ శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి నీళ్లు వేసి 5-6 గంటలైతే నానబెట్టుకోండి. 6 గంటలైతే సరిపోతుందన్నమాట. 6 గంటల తర్వాత చూసామంటే పప్పు ఇంకా రాగులైతే బాగా నానిపోయి ఉంటాయన్నమాట. ఇప్పుడైతే వాటిని మిక్సీ పట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న రాగులనైతే కొద్దిగా వేసుకొని అందులోనే కొద్దిగా నీళ్లు వేసుకొని కొద్దిగా పలుకు ఉండేలాగా మిక్సీ పట్టుకోండి. దానివల్ల మనం దోశ తినేటప్పుడు కరకరలాడుతూ చాలా బాగుంటుందన్నమాట. పలుకుండేలాగా పట్టుకున్నామంటే ఈ పిండితోనే ఇడ్లీ కూడా చేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే రాగులన్నీ మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఆ పిండిని మొత్తాన్ని ఒక వెడల్పుగా ఉండే గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు మినపప్పును కూడా మిక్సీ పట్టుకోవాలన్నమాట. మినపప్పు మిక్సీ పట్టుకునేటప్పుడు ఒక 15-20 నిమిషాలు నానబెట్టుకున్న అటుకులను అయితే ఒక గుప్పెడు వేసుకోండి. ఇలా అటుకులు వేసుకోవటం వల్ల దోశ అయితే క్రిస్పీగా ఎర్రగా వస్తుందండి. ఇవన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత మొత్తం ఒకసారి పిండిని బాగా కలిపేసుకొని ఒక 4 గంటలు అయితే మూత పెట్టేసి పులవనివ్వండి. ఏ మిల్లెట్స్తో దోశ చేసుకున్నా కూడా ఒక 4 గంటలు ఫర్మెంటేషన్ అవ్వనివ్వండి, సరిపోతుందన్నమాట. అంతకంటే ఎక్కువగా పులవనిచ్చామంటే దోశ పిండి తొందరగా పులిసిపోతుంది. టేస్ట్ కూడా అంతగా బాగుండదండి. నేనైతే 4 గంటలే పిండిని పులవనిచ్చానండి. అలా చేసుకుంటేనే దోశ టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. లేకంటే పుల్లగా పోతుంది. 4 గంటల తర్వాత పిండి చక్కగా పొంగి ఇంకా పులిసి ఉంటుందండి. ఇప్పుడు ఆ పిండిని అయితే గరిటెతో ఒకసారి బాగా కలిపేసుకొని దోశ వేసుకోవడానికి ఎంత పిండి కావాలంటే అంత పిండిని అయితే సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకోండి. మిగిలిన పిండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. నేను తీసుకున్న రాగుల క్వాంటిటీకి అయితే ఈ పిండి మొత్తం 4 మెంబర్స్కి 3 పూటలకు సరిపోయేలాగా వచ్చిందండి. ఇప్పుడు సపరేట్గా తీసుకున్న పిండిలో అయితే కొద్దిగా ఉప్పు ఇంకా అలాగే నీళ్లు వేసుకొని మనం నార్మల్గా దోశ పిండిని ఎలా కలుపుకుంటామో అలాగే కలిపేసుకోండి. ఫైనల్గా బ్యాటర్ కన్సిస్టెన్సీ అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, అలా ఉండాలన్నమాట. ఇప్పుడు దోశ వేసుకోవడానికి గ్యాస్ పైన పెనం పెట్టుకొని పెనాన్ని హీట్ అవ్వనివ్వండి. పెనం హీట్ అయిన తర్వాత దానిపైన కొద్దిగా ఉల్లిపాయ రుద్దుకొని ఒక గరిటె పిండిని వేసుకొని నెమ్మదిగా దోశలాగా స్ప్రెడ్ చేసుకోండి. దోశలు అయితే చక్కగా చాలా బాగా వస్తాయండి. ఇలా దోశలాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపై నుంచి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కొద్దిసేపు కాలనివ్వండి. ఒకవేళ వెయిట్ లాస్ కోసం చూసే వాళ్ళైతే కనుక నూనెకు బదులుగా నెయ్యి వేసుకొని కాల్చుకోండి, ఇంకా టేస్ట్ బాగుంటుందన్నమాట. దోశ ఒకవైపు ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని రెండో వైపు కూడా కొద్దిగా కాలనివ్వండి. ఇలా దోశని 2 వైపులా చక్కగా కాల్చుకున్న తర్వాత తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. రాగి దోశ అయితే రెడీ అయిపోతుందండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇక్కడ ఇంకొక దోశ వేసి చూపిస్తున్నాను చూడండి. దోశలు అయితే చాలా చాలా బాగా వచ్చాయండి. పిల్లలకైతే ఇలాంటి దోశలు కూడా అలవాటు చేస్తూ ఉండాలన్నమాట. ఎప్పుడు బియ్యంతోనే కాకుండా ఇలా రాగులతో కూడా దోశలనైతే అలవాటు చేయాలండి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారండి రాగి దోశలనైతే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకెలా కుదిరిందనేది ఫీడ్బ్యాక్ని అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.